ఈ పాకిస్తాన్ ప్రభుత్వ పాలనలో ఆల్రెడీ కష్టాల్లోనే ఉన్నాము. మీరు యుద్ధం చేసి కొత్తగా మమ్మల్ని కష్టపెట్టేదేంటి? మాపై దాడి చేసి మమ్మల్ని ఆక్రమిస్తారా? చెయ్యండి. అరగంటలో వదిలేసి పోతారు అని కొందరు. మాకు నీళ్లు లేకుండా చేస్తారా? అవి ఆల్రెడీ రావడం లేదు. మీరు కొత్తగా చేసేదేముంది అని ఇంకొంతమంది. ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వీటితో పాటు మీరు మమ్మల్ని చంపనక్కర్లేదు, మా ప్రభుత్వం ఆల్రెడీ మమ్మల్ని చంపుతోంది, మీరు కొత్తగా చంపేదేంటి అని సెటైర్లు. ఇట్లా సోషల్ మీడియాలో పాకిస్తాన్ కామన్ మ్యాన్ స్పందనలు కనిపిస్తున్నాయి. సరే, ఇవన్నీ ఎట్లా ఉన్నా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇది చాలా క్లియర్. అక్కడ చాలా కాలంగా జనం బతకడానికి చాలా కష్టపడే పరిస్థితి ఉంది. దివాళా అంచున పాకిస్తాన్ ఉంది అనే వార్తలు చాలా కాలంగా వింటున్నాం. 2025లో పరిస్థితి కాస్త మెరుగైంది, కోలుకుంటోంది అని చెప్తున్నా అది నామమాత్రమే. మన రూపాయి డాలర్తో పోల్చితే దాదాపు 85 రూపాయలకి అటు ఇటుగా ఉంటే పాకిస్తాన్ రూపాయి 281 రూపాయలు ఉంది. అంటే మన కరెన్సీతో పోల్చితే మనం 1 రూపాయి ఇస్తే వాళ్ళు దాదాపు 3 రూపాయల 30 పైసలు ఇవ్వాలి.